హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ న్యాచురల్ గార్డెనింగ్ బ్లాగ్స్. నేను సునీత. ఈరోజు వీడియో మన ఫామ్ దండి. ఫామ్లో ఆఫ్టర్ 1.5 month వెళ్ళానండి. అయితే ఏమేమి ఉన్నాయి, ఏమేమి హార్వెస్ట్, మన మొక్కలు ఎంతవరకు మంచిగా పెరిగాయి అనేది చూద్దామండి. చూడండి, ఫస్ట్ రాధా మనోహరం మొక్క. ఇదైతే నాకు చాలా ఫేవరెట్ మొక్క. బయట చూడండి మబ్బు ఎంత నల్లగా వేసేసిందో అప్పుడే. ఇంకా మన రెయిన్ లిల్లీ ఎల్లో కలర్ది మన ఇంట్లో ఉంటే తీసుకొని వెళ్ళి అక్కడ వేసానండి. కింద చూడండి మొత్తము టచ్ మీ నాట్ ప్లాంట్ ఎంత పెద్దగా అయిందో. ఇది వెళ్ళినప్పుడైతే ఇదైతే కంపల్సరీ ఆడుకోవడం అయితే నాకు బాగా ఇష్టం అన్నమాట. చూడండి ఎందుకో ఇది చూస్తేనే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇది పడొచ్చిందనే కానీ చూడండి మొత్తం ఎలా స్ప్రెడ్ అయిందో. దానికైతే పూతలు కూడా వస్తున్నాయండి. నేను నెక్స్ట్ ఈసారి వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇంకా మన హార్వెస్ట్ ఇంకా కొన్ని దొండకాయలు, కొన్ని బెండకాయలు వచ్చాయండి. బెండకాయలు ఫస్ట్ ఇవి హార్వెస్ట్ చేసుకొని తర్వాత నెక్స్ట్ నేను ఏం చేశాను అనేది చెప్తాను. ఇంకా ఫస్ట్ దొండకాయలతో స్టార్ట్ చేశాను కదండి. ఈ దొండకాయలు మన ఇంట్లో కూడా చాలా వరకు వస్తున్నాయండి. చూడండి ఎన్ని వచ్చాయో. బెండకాయలు క్లిప్పింగ్ మిస్ అయిందండి. చూడండి బెండకాయలు, దొండకాయలు. ఇంకా నెక్స్ట్ మన రితన్యా తోటైతే ఈ వాక్కాయలు అనమాట ఫుల్గా బాగా పండిపోయి ఉన్నాయి. అంటే ఇది పుల్ల వాక్కాయలేనండి. కొందరైతే కలేకాయలు అంటారు, వాక్కాయలు అంటారు. ఈ గ్రీన్ రెడ్ కాంబినేషన్లో చాలా చాలా మంచిగా ఉందండి. కళ్ళకు కూడా చాలా ఆనందంగా ఉంది. రితన్య కూడా చూడండి రెడ్ కలర్ డ్రెస్ వేసుకునింది కదా. తనకి హార్వెస్టింగ్ వీడియోల్లో కనిపించడం అంటే బాగా ఇష్టం అని నేను చాలాసార్లు చెప్పున్నాను కదా. అయితే ఇప్పుడు అందుకోసంగా రెడీ అయ్యి వచ్చిందనమాట. చూడండి ఎంత నీట్గా రెడీ అయ్యి వచ్చిందో. అయితే కలర్ సేమ్ కలర్ అని నేనే చెప్పాను అనమాట. రెడ్ ఉంది, మంచిగా నువ్వే హార్వెస్ట్ చేద్దురా అని అంటే అప్పటికప్పుడు రెడీ అయ్యి వచ్చిందనమాట. ఫుల్ ఎండలో చేస్తున్నాము. ఇందాక నేను మీకు మబ్బు చూపించాను కదా, అప్పటికప్పుడే ఇంత ఎండ వచ్చేసింది. మళ్ళీ అప్పటికప్పుడే వెదర్ చేంజ్ అయిపోతుందన్నమాట. కానీ ఆ రోజు నైట్ ఉన్నామని కానీ చాలా అసలు హ్యాపీగా హాయిగా ఉన్నిందండి. 5:30 వరకు అయితే ఎండ వస్తూ పోతూ ఉంది. కానీ తర్వాత వాతావరణం కూల్ అయిపోయి వర్షం అప్పటికప్పుడే. ఇంక ఇవి వాక్కాయలు కోసేటప్పటికి 5:30 అలా అయిందనమాట. చూడండి ఎన్ని వచ్చాయో. మన ఫామ్లో వేసాక ఇది ఫస్ట్ టైం అనమాట. ఎక్కువే వచ్చినట్టు. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి వదిలేసాను. అవి ఇంకా బాగా పండాలి కాబట్టి. తర్వాత నెక్స్ట్ చిక్కుడుగాయలు హార్వెస్ట్ అండి. చిక్కుడుగాయలు కూడా కొన్ని వచ్చాయి. ఇది ఒకటే మొక్క ఉంది మనకి కాయలు వచ్చే మొక్క. మన ఇంట్లో టెర్రస్ గార్డెన్ మీద అయితే ఒక 3-4 మొక్కలు అయితే సెట్ చేసి ఉన్నాను. అవి వస్తున్నాయి, మీరు హార్వెస్ట్లో చూస్తున్నారు కదా. ఇలానే అండి ప్రతి ఒక్కటి. ఇప్పుడు మన ఫామ్ ఉండాలనే రూల్ ఏం లేదు. ఇప్పుడు నేనైతే 70 గజాల స్థలంలోనే చేస్తున్నాను కదా. అలా ఎవరన్నా కొంచెం స్థలం ఉన్నా కానీ దయచేసి కంపల్సరీ మొక్కలు పెంచడానికి ట్రై చేయండి. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి. హెల్త్ పోయిందంటే మనం ఎంత కోటీశ్వర్లైనా కానీ హెల్త్ లేకుండా మనం ఏమీ చేయలేమండి. మొదట మనం ఆహారమే ఔషధం. ఇంకా నెక్స్ట్ పడొచ్చిందండి. పడొచ్చిందంటే నేను ఏ విత్తనంలోనే వేసాను అనమాట. వంకాయలు దాంట్లో వేస్తే ఒక 2 రాడిష్లు అయితే వచ్చాయి. ముల్లంగి చూడండి ఎంత బలంగా వచ్చిందో. అమ్మకాయ అదేమో అర్థం కాక అలా వదిలేసిందంట. నాటింది వేరే దగ్గర తీసుకుని వెళ్ళి. ఇది వంకాయ మొక్క అనుకొని నాటింది అనమాట. ఇవి రాడిష్, 2 రాడిష్లు అయితే వచ్చాయి. కొంచెం సాంబార్లోకి అయితే పనికొస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ పత్తి. ప్రతిసారి మేము వచ్చినప్పుడల్లా, అంటే మేము రానప్పుడు కూడా అమ్మ తీసి హార్వెస్ట్ చేసి పెట్టేస్తూ ఉంటుంది అనమాట. ఇంట్లో మేము వచ్చేసరికి మేము ఎప్పుడు వస్తే అప్పుడు పంపిస్తుంటుంది మాతోటి. ఈసారి కూడా కొంచెం హార్వెస్ట్ రితన్యతోటి హార్వెస్ట్ చేపిస్తున్నాను. ఇదిగోండి మీరు ఒకటి గమనించండి, ఇదంతా కూడా గడ్డి మొలిచేసింది కదండి. న్యాచురల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు గడ్డి కూడా తీయకుండా అలానే వదిలేసి అదే మళ్ళీ ఎరువు అయ్యేలాగా చేద్దామని నా ఆశ. కానీ వీళ్ళు పాములు వస్తాయని చెప్పి తీసేయాలని చూస్తున్నారండి. నాకేమో న్యాచురల్ ఫార్మింగ్ చేయాలని ఇంట్రెస్టింగ్ ఉంది. ఆర్గానిక్ ఫార్మింగ్ కన్నా న్యాచురల్ ఫార్మింగ్ చేద్దామని నా ఇష్టము. కాకపోతే ఇంకా పాములు వస్తాయని తీయాలనుకుంటున్నారు మరి అమ్మ వాళ్ళు. ఇంక ఇది నాగపూర్ కమలా అని తెచ్చామండి ఈ మొక్క. దీనికి ఒక 3 కాయలు అయితే వచ్చాయి. తను ఏందో తింటుందని నోరు తెరవమంటే అలా చూపిస్తుందండి సరదాగా. చూడండి ఇందాక ఎండ వచ్చింది కదా వాక్కాయలు కోసేటప్పుడు, అప్పటికప్పుడే చూడండి మబ్బు ఎలా మారిపోయిందో.
ఇది అటు వర్షాలు ఫుల్గా పడట్లేదు, అటు వాతావరణం చూడండి. నేను పువ్వులు కోసేటప్పుడు అప్పటికప్పుడు ఇంకా నేను పువ్వులు కోయడానికి పైకి ఎక్కాను. ఇంకా వర్షం అయితే ఫుల్ వచ్చింది. మళ్ళీ ఇదే వర్షంలో మళ్ళీ ఎండ వస్తుంది. ఒక్కసారి మీరు ఈ వీడియోలో చూడండి. అయితే వాతావరణం మటుకు ఫుల్ ప్లెజెంట్. అసలు ఇలాంటి వాతావరణంలో ఉండడం అంటే అదృష్టం అనే నేనైతే భావిస్తానండి. ఎందుకంటే నాకు ఇలాంటి ప్రకృతి వాతావరణంలో ఉండాలని చాలా ఇష్టం. ఇలా మేము వర్షం పడుతుందని పైన ఉంటే మా అమ్మ చూడండి పనిచేస్తుంది, అక్కడ వర్షంలోనే పనిచేస్తుంది. ఇదిగోండి ఇదంతా గడ్డి మొలిచింది, ఇదంతా క్లీన్ చేయాలంటున్నారు. నేనేమో చేయొద్దు అంటున్నాను. వాళ్ళకి నాకు ఆ గడ్డి కాడ వాదన అనమాట. చూడండి ఎంత వర్షం పడింది అసలు, మబ్బులు అయితే ఫుల్గా. ఇంకా చూడండి, కానీ నాకైతే సూపర్గా నచ్చిందండి వాతావరణం. ఇలా ఉండాలని నాకు చాలా ఇష్టం, కానీ నాకు కుదరట్లేదండి. 2 monthsకి 1 monthకి వెళ్ళాల్సి వస్తుంది. చూడండి ఇవన్నీ బెండ మొక్కలు చాలా వేస్తున్నారు. అక్కడ గోంగూర వేశారు, నార్లు పోసారనమాట. చూడండి ఎంత వర్షంలో ఆ ఫ్లైట్ చూడండి ఎంత బాగా అనిపించిందో. ఇంకా అదండి ఈ కొబ్బరి మొక్కలు ఇవన్నీ చూడండి. నేను మీకు వీడియో చూపిస్తూనే ఉన్నాను, ఈలోపు ఎండ వస్తూనే ఉందన్నమాట. ఇది వాతావరణం. నేను సన్నజాజి పువ్వులు కోసాను కదా, వాటిల్లోకి కలిపి అల్లుకోవడానికి నేను కొంచెం మరువం మొక్క కొమ్మలు తీసుకున్నాను. ఎందుకంటే నేను ఫామ్కి వెళ్తే కంపల్సరీ వచ్చే రోజు, ఇప్పుడు 2 రోజులు ఉంటాను కదా, వచ్చే రోజు మళ్ళీ ఈవినింగ్ నేను పూలు కోసుకొని నేను ఇంటికి వస్తానండి. నాకు ఆ పూలు మన చెట్టువి అని అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. మామూలుగా అయితే అసలు పెట్టుకోను. ఆ పూలు అనుకో కొంచెమైనా చాలు అన్నట్టుగా నేను ఆ పూలు పెట్టుకోవడం ఇష్టపడతాను. ఇంకా నెక్స్ట్ ఇదంతా చూడండి మన ఇంటి ముందు. ఇదిగోండి ఇదంతా తీసేసి ఇక్కడ పసుపు వేయాలని అమ్మ రెడీ చేయాలని చూస్తున్నారనమాట. ఇదేమో మెక్సికన్ సన్ఫ్లవరు, ఇదేమో వట్టివేరు మొక్కలు అనమాట. ఇంకా అయితే ఆ రోజు ఫుల్ వర్షం పడింది. ఇంకా హార్వెస్ట్ కొంచెం చేసుకున్నాము. బెండకాయలు, దొండకాయలు, చిక్కుడుకాయల వరకు అయింది హార్వెస్ట్. ఇంకా ఇది నెక్స్ట్ మార్నింగ్ అనమాట. మార్నింగ్ మళ్ళీ ఎక్కడ వర్షం పడుతుంది అనేసి మబ్బు ఉన్నప్పుడే గబగబా కొన్ని విత్తనాలు వేస్తున్నానండి. బేర విత్తనాలు, ఇంకా కొన్ని చిక్కుడు వెరైటీలు, కొన్ని రకాలు వేసానండి. అవన్నీ కూడా నేను చేస్తానని రితన్య ప్రతి దానికి వస్తుందండి. ఈ అమ్మాయి తెలుసు కదా, నా ఫస్ట్ అలా అంతకుముందు వీడియోస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది. మా తమ్ముడు వాళ్ళ పాప అన్నమాట. చూడండి వాటి పేర్లు కూడా చెప్తుంది. ఇంకా ఇవన్నీ ఏంటంటే చెట్టు బెండ ఒక 10 గింజలు అయితే పెట్టించాను అనమాట తనతోటి. ఎందుకంటే బెండకాయలు మనకి ఎక్కువ కావాలి, కానీ అది బెండకాయలు ఏంటంటే రోజు మార్చి రోజు తీసుకునేటట్టు ఉంటేనే మనకి బాగుంటుంది, లేకపోతే ముదిరిపోతాయి అన్నమాట. కానీ అయినా కానీ వేశాను. అయితే ఈ గడ్డంతా తీద్దామని ఇలా చూస్తున్నాం కదా, అదంతా మా పెద్ద బాబు చూడండి అలా చేత్తోటి తీసి చేతులు రక్తం కూడా వచ్చిందనమాట. అలా చేస్తాడు వాడైతే, చేస్తే అలా చేస్తాడు, లేకపోతే అసలు చేయడు. ఇంక ఇదంతా క్లీన్ చేసామండి. ఇవన్నీ వంకాయ మొక్కలు, వీటికి పిందెలు కూడా పడి ఉన్నాయి. ఈ చుట్టుపక్కలంతా క్లీన్ చేసేసామన్నమాట. పొద్దున్న లేసి నేను ఇదంతా క్లీన్ చేశాను ఇటు సైడు. ఇంక ఇవన్నీ తోటకూర విత్తనాలండి, మా వారు వేశారంట. కొంచెం గోంగూర, తోటకూర ఇవన్నీ కూడా కోళ్ళ కోసం వేశారనమాట. మనకి ఇక్కడ టెర్రస్ గార్డెన్లో మనకు చాలా అయితే వస్తుంది కదా. ఇంకా మనకి ఫామ్లో కోళ్ళు పెంచుతారు కదా, వాటికి న్యాచురల్గా పండించి వేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కోళ్ళ కోసం అయితే వేశారు. చూడండి ఎంత లైన్ ఈయనకి అర్థం కాక అన్నీ ఒక దగ్గర వేసేసారనమాట. ఇంకా నెక్స్ట్ మనది ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా మన మునగాకు 365 రోగాలకి నయం చేసే ఆకు అంటారు కదా, మిరాకిల్ ప్లాంట్ లీవ్స్. వీటిదైతే కంపల్సరీ కొంచెం అయితే హార్వెస్ట్ చేసుకొని వస్తాను. ఇంకా ఒక జామకాయ అయితే పండిందండి. ఇది ఏ టైప్ జామో తెలీదు, వీటికి పిందెలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఇది ఒక్కటే పండిందని చెప్పి, అంటే పండిందంటే పూర్తిగా పండలేదు, కొంచెం దూరగా ఉంటే బాగుంటుంది కదా, తీసుకున్నాను. చాలా అయితే చాలా స్వీట్గా ఉన్నిందండి.
ఇంకా నెక్స్ట్ మన చింత చిగురు ఎర్ర ఎర్ర చింత అని తెప్పించానండి. ఎర్ర చింతకాయలంట మరి చూడాలి ఇది ఎలా ఉంటుందో కాయలైతే. కానీ ప్రస్తుతానికైతే నేను ఈ చింత చిగురు కోసుకుంటున్నానండి. చింత చిగురులో కూడా చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. కంపల్సరీ మనకి నేచర్ మనకి ఎప్పుడు ఏ విధంగా ఏదైతే ఇస్తుందో అవి తీసుకోవాలనే కాన్సెప్ట్ పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మన ప్రకృతికి తగ్గట్టే వెళ్ళాలని కోరుకుంటున్నానండి. ప్రకృతికి విరుద్ధంగా వెళ్తే మన హెల్త్ ఇష్యూస్ చూస్తున్నారు కదా, చాలా వరకు అయితే ఎంత హెల్త్ ఇష్యూలు అయితే వస్తున్నాయో అవన్నీ గమనించుకొని ఇలా కొన్ని అయినా పెంచుకొని హెల్తీ లైఫ్ స్టైల్లో కొంచెం ఒక్కటేసారి అన్నీ చేంజ్ అవ్వవు, కానీ కొన్ని చేంజెస్ ఒక్కో పార్ట్. ఫస్ట్ వాటరింగ్ తాగడం దగ్గర, తర్వాత ఫుడ్ హ్యాబిట్స్, అలా ఒక్కొక్కటి మార్చుకోవాలనేదే నా కోరికండి. అందులో భాగంగానే ఈ ఆకుకూరలు కావచ్చు, మనం పెంచుకునే చిన్న కొన్ని కూరగాయలు కావచ్చు, ఇలా తీసుకోవాలని హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఇంకా ఇప్పుడు మన హార్వెస్ట్ గోంగూర కదా, ఫస్ట్ తెల్ల గోంగూర హార్వెస్ట్ చేశాను. తర్వాత ఎర్ర గోంగూర, ఇది కొంచెం పుల్లగా ఉంటుంది, అదేమో అంత పుల్లగా ఉండదు అనమాట. ఇంకా మొత్తానికి ఈరోజు గోంగూర కొంచెం హార్వెస్ట్ చేసుకున్నాము. పత్తి కూడా చూడండి ఎంత వచ్చిందో. ఇంకా మనం హార్వెస్ట్ చేసిన కొన్ని కూరగాయలు, కానీ ఈసారి హార్వెస్ట్ కన్నా కూడా వాతావరణం అయితే చాలా ఇంప్రెస్ చేసిందండి. ఎవ్రీ వీక్ వెళ్తే బాగుండు కానీ కుదరట్లేదండి. చూడండి గోంగూర ఎంత వచ్చిందో. ఇది మన తెల్ల గోంగూర, ఇది ఎర్ర గోంగూర. ఇంకా నెక్స్ట్ మన మునగాకు, ఎవర్ గ్రీన్ హార్వెస్ట్ అనుకోవచ్చు ఇది. ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.